హౌసింగ్ బోర్డు కాలనీ అంగట్లో నేను ఒకటే ఉన్నాను. నా పేరు రమాదేవి. వచ్చినాడు సిగరెట్ ప్యాక్ అడిగినాడు 200 ఇచ్చి. ఒక సిగరెట్ ప్యాక్ ఇస్రాకి ఇచ్చి 18 రూపాయలు వెనక్కి ఇచ్చినాక ఇంకొక సిగరెట్ ఇవ్వమ్మ అన్నాడు. నేను అట్లా తిరిగి సిగరెట్ ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను. పట్టి చైన్ లాక్కొని పోయినాడు. చేయి పట్టుకున్నా కూడా ఎదిరిచ్చి దెబ్బేసి వెళ్ళిపోయినాడు. ఆటి వరకు పరిగెత్తిపోయినా ఎవరు పట్టుకోలేదు, వెళ్ళిపోయినాడు. ఇట్లా పట్టుకున్నాడు, ఇట్లా మడతేసి పట్టుకుంటే చైన్ నేను పట్టుకున్నా. చేయి పట్టుకుంటే చైన్ నాకు రాలే. అంటే తీసుకొని వెళ్ళిపోయినాడు ఇగ్గుకొని. గట్టి కేకేసినా అంతా అక్కడంతా వాళ్ళంతా వచ్చినారు. నేను అక్కడి వరకు పరిగెత్తినా, అయినా చిక్కలే. ఇద్దరు, ముందొకడు వెనకొకడు, బ్లాక్ టీ షర్ట్లు వేస్తారు. ఇద్దరు స్కూటీలో వచ్చినారు. వాడు ఆన్ చేసి పెట్టుకున్నాడు. వీడు ఈడ సిగరెట్ కొంటున్నాడు. వీడు లాక్కొని ఎక్కేసినాడు. నేను పరిగెత్తుకుంటూ పోయినా, నాకు దొరకలే, వెళ్ళిపోయినాడు. చైన్ 3 తులాలు, గాజులు ఒకటి పగిలిపోయినాయి. చేయి పట్టుకున్నా కదా నేను, చేయి పట్టుకున్నప్పుడు వాడు బిర్రు పట్టుకొని నూకేసినాడు అనమాట. నేను కిందికి పడలేదు, అట్లే వెంటబడినాను. చేయి మడతేసి లాక్కున్నాడు. నేను చేయి పట్టుకుంటే కూడా ఇగ్గి తీసుకొని వెళ్ళిపోయినాడు. కొంచెం మెడగ్గాని గీక్కోయింది. తాలిబొట్టు లేదు, ఇది దారం వేసుకుంది, పసుపు తాడేసుకుంది. నా పేరు ఒన్నూరెడ్డి, హౌసింగ్ బోర్డు కాలనీ, డోర్ నంబర్ 160. నేను ఇట్లా బయటికి పోయినాను. నా భార్య అంగిట్లో ఉండే. నేను ఇట్లా బయటికి పోయి చూసి అట్లా వచ్చినారు బండిలోన. ఇద్దరు వచ్చి లోపల సిగరెట్ ప్యాక్ అడిగిందంట నా భార్యని. భార్య సిగరెట్ ప్యాక్ ఇచ్చి ఇంకోటి ఇస్త్రాకి ఏమన్నా డబ్బులు ఇంకో సిగరెట్ ఏమని అడిగినారు. అందరు ఇంకో సిగరెట్ వెనక్కి తిరిగే లోపల దొబ్బి సైన్ లాక్కొని వెళ్ళిపోయినారు ఇద్దరు మనుషులు. ఒకటి పొట్టుకున్నాడు, ఒకటి బాగా హైట్ ఉన్నాడు. మాస్క్ వేసుకున్నారు, నల్ల బట్టలు పంచుకున్నారు, టీ షర్ట్లు వేసుకున్నారు. ఇది జరిగింది. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాము. ఎక్కడ పోతుంది బయటకే పోయినా అందులో తగిలిచ్చే నిలబడేది పాపం చూస్తే